అందరికీ నమస్తే అండి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా 5వ తేదీన రిలీజ్ అవబోతోంది. ఇది భారీ బడ్జెట్ సినిమా. మినిమం 1000 కోట్లు బిజినెస్ చేయాలి. ప్రీ రిలీజ్ బిజినెస్ అరౌండ్ 1000 కోట్లు చేసింది. ఈ సినిమా కలెక్షన్స్ 1000 కోట్ల కంటే ఎక్కువ రావాలి. అలా రావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లకు వెళ్ళి జనం చూడాలి. వెళ్ళి చూసిన కలెక్షన్లు రావడం కష్టమే. సో సినిమా హిట్ టాక్ వస్తే పర్వాలా, సేఫ్ జోన్లో ఉంటుంది. కొంచెం నెమ్మదిగా అయినా 15-20 రోజుల తర్వాత అయినా డబ్బులు వస్తాయనే ధీమా ఉంటుంది. సినిమా యావరేజ్ బిలో యావరేజ్ టాక్ వస్తే ఇంత డబ్బులు రావడం కష్టం. సో అలా టాక్తో సంబంధం లేకుండా, సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అనే టాక్తో సంబంధం లేకుండా మొదటి 3-4 రోజుల్లోనే డబ్బులు రాబెట్టుకోవాలంటే ఏకైక మార్గం టికెట్ ప్రైస్ పెంచడం. సో ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్న పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఎంచుకుంటున్న మార్గం ఇదే. సినిమాలు తీస్తున్నారు, భారీ బడ్జెట్లు పెట్టి తీస్తున్నారు, లిమిట్కి మించి తీస్తున్నారు, భారీగా రెమ్యూనరేషన్లు ఇస్తున్నారు, సెట్టింగ్లు ఇస్తున్నారు, అది ఇచ్చేస్తున్నారు. ప్రజల మీద, ఎవరు ఆడియన్స్ మీదనే మోపుతున్నారు. టికెట్ ప్రైస్ పెంచుతున్నారు. దేవరా సినిమా ఈ ప్రభుత్వం వచ్చాకే అనుమతులు ఇచ్చారు. టికెట్ ప్రైస్ భారీగా 10 రోజుల పాటు టికెట్ ప్రైస్ పెంచుకునే వెసులుబాటు ఇచ్చారు. మొదటి 3 రోజులు అనుకుంటా అదనపు షోలకు కూడా పర్మిషన్లు ఇచ్చారు. టికెట్ ప్రైస్ కూడా 100 రూపాయలది 170, 200 రూపాయలు చేశారు. 200ది 300, 350 రూపాయలు కూడా కొన్ని చోట్ల చేశారు. సో అట్లా దేవరా సినిమా సేఫ్కి వెళ్ళిపోయింది. ఆ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ నెమ్మదిగా ఆ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. మంచి కలెక్షన్స్ వచ్చాయి. అలాగే కల్కి సినిమాకు కూడా అలాగే. కల్కి సినిమా అయితే టాకే హిట్ టాక్ వచ్చింది కాబట్టి బీభత్సంగా కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు పుష్ప 2 ఆ ఫైనాన్షియల్ రిస్క్లో లేకుండా ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లస్ తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి. సో ఇప్పుడున్న ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న గొడవ నేపథ్యంలో అసలు ఈ పుష్ప 2 సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా, టికెట్ ప్రైస్ పెంచడానికి ఒప్పుకుంటారా లేరా అనే అనుమానాలు ఉన్నాయి. సో దీనికి ఒక క్లారిటీ ఏంటంటే, ఒక తాజా సమాచారం ఏంటంటే, 3 రోజుల కిందట ఈ పుష్ప 2 ప్రొడ్యూసర్స్ తరపున ఒక టీం వెళ్ళి మన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ గారిని కలవడం, దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వాళ్ళకి చెప్పడం, ఆ ఫైల్ పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారు టికెట్ హైక్కి పర్మిషన్లు ఇచ్చేయడం, అంటే సీఎం గారికి ఒక మాట చెప్పి చంద్రబాబు గారికి ఒక మాట చెప్పి టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి. నిజానికి పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ గారు కానీ పరోక్షంగా రెచ్చగొట్టారు. చాలా డిస్టర్బ్ చేశారు. వాళ్ళకి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఒక పెద్ద వార్ జరుగుతోంది. కానీ ఇవేమీ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవాలి. ఎందుకంటే ఆయన చిన్నపాటి ఈగోకి వెళ్ళినా, చిన్నపాటి ఈ డెసిషన్ పెండింగ్లో పెట్టినా సినీ రంగం దెబ్బతింటుంది. ఆ సినిమాను నమ్ముకున్న ప్రొడ్యూసర్లు, వాళ్ళకి ఫైనాన్స్ ఇచ్చిన ఫైనాన్షియర్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్లు అందరూ దెబ్బ అయిపోతారు. అందుకు పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోవాలి. ఆయనకు తెలుసు ఒక సినిమాకి పడుతున్న కష్టమేంటో, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో, ఆ డబ్బుల్ని నమ్ముకొని ఎంతమంది ఉంటారనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఎటువంటి ఈగోకి వెళ్లకుండా, ఎటువంటి క్లాష్కి వెళ్లకుండా ఆయన సీఎం గారితో చర్చించి టికెట్ ప్రైస్ పెంచడానికి అనుమతులు ఇచ్చేశారనమాట. సో తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఫైల్ పెండింగ్లో ఉంది. వాళ్ళు కూడా ఈరోజు రేపు అనుమతులు ఇచ్చేస్తారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పుష్ప 2 సినిమా అదనపు షోలు పడతాయి, బెనిఫిట్ షోలు పడతాయి, టికెట్ ప్రైస్ కూడా భారీగానే పెరుగుద్ది. భారీ మీన్స్ ఎంత పెరుగుద్ది అనేది ఇప్పుడు చెప్పలేం. 100 రూపాయలు ఉన్న టికెట్ 150 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 50% పెంచవచ్చు, 150% అయినా పెంచవచ్చు. అది ప్రొడ్యూసర్లు వీళ్ళు ఒక లిమిట్లో ఇచ్చారనమాట. 50 to 100% పెంచుకోండి, ప్రాంతాన్ని బట్టి థియేటర్ని బట్టి పెంచుకోండి అని చెప్పారు. కాబట్టి వాళ్ళు ఆ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. మల్టీప్లెక్స్లో ఒక రేట్ ఉంటుంది, సాధారణ థియేటర్స్లో ఒక రేట్ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ టికెట్ ప్రైస్ పెంచడానికి అనుమతి ఇచ్చారు కాబట్టి, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పుష్ప 2 ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నట్టే. సో మిక్స్డ్ టాక్ వచ్చినా మొదటి 3 రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా డివైడ్ టాకే వస్తుంది. పూర్తిగా హిట్ అని రాదు, ఫ్లాప్ అని రాదు. ఎందుకంటే మొదటి రోజు చూసేదంతా కూడా ఫ్యాన్స్ చూస్తారు, లేదా యాంటీ ఫ్యాన్సే చూస్తారు. 2వ రోజు నుంచి 3వ రోజు నుంచే నార్మల్ ఆడియన్స్ వెళ్ళి చూస్తూ వస్తారు. కాబట్టి మొదటి రోజు వచ్చే టాక్ ఎప్పుడూ కూడా జెన్యూన్ టాక్ కాదు. అందుకే 3 రోజులు అవ్వాలి జెన్యూన్ టాక్ రావాలంటే అంటారనమాట. సో అందుకే పుష్ప 2కి ఆ టాక్తో సంబంధం లేకుండా భారీగా కలెక్షన్స్ అయితే మాత్రం వస్తాయి. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ.